శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మహద్గురు యొక్క మహద్వాక్యాలు. బాబా తాము ఒకటే అని తెలిపారట స్వామి. షిరిడీకి వెళ్ళి వచ్చిన స్వామివారి భక్తులు ఒకరు, స్వామీజీ, బాబా గారు తన దగ్గరికి వచ్చిన వాళ్ళను ఉట్టి చేతులతో పంపను అన్నారట, మరి నేను ఉట్టి చేతులతోనే వచ్చానే, నాకు బాబా గారు ఏమి ఇవ్వలేదు అన్నాడు. బాబా దగ్గరికి వెళ్తే ఆయన ఉట్టి చేతులతో పంపరు సాయినాథుడు అని అంటే, మరి నేను బాబా దగ్గరికి వెళ్ళొచ్చాను స్వామీజీ, కానీ ఆయన నన్ను ఉట్టి చేతులతోనే పంపారు, నాకేమి ఇవ్వలేదు అన్నారట. అని చెప్పగా వారు, బాబా గారు నీకేమి ఇవ్వాలో నాకు చెప్పారు, నేను ఇస్తానులే అన్నాడు. అంటే తమకు బాబాకు తేడా లేదని నిరూపించారు. మనకి స్థిరత్వం ఎలా కలుగుతుంది అనే దాని గురించి శ్రీ రాకాడి బాబా వారు స్వామివారికి బోధించిన బోధనలను స్వామివారు కూడా అప్పుడప్పుడు తమ భక్తులకు బోధించేవారు. ఎన్నో విషయాలు కూర్చొని చూడండి, అంతటి పూర్ణుడైన తర్వాత కూడా ఆయన గురువు గురించి చింతన చేయటం, ఆయన లీలని దాన్ని స్మరించుకొని ఆ ప్రేమకి ఈయన స్వామివారు ఎప్పుడు చూసినా కానీ ఒక అతీతమైన స్థితిలో ఆనంద బాష్పాలు కారుస్తూ ఉండేవారట. అంటే గురువుని స్మరించినంత మాత్రానే ఆయనకి అంత ఇదిగా అయిపోయేదట. అట్లా మనసు స్థిరత్వం గురించి ఒకసారి స్వామివారు, మొదట మనం కదలకుండా స్థిరంగా ఒక చోట కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. అంటే అసలు స్థిరంగా అసలు ఆసనం వేసి కూర్చోలేని వాళ్ళు సాధన చేయడం, పారాయణ చేయడం ఎక్కడ సాధ్యమవుతుంది మనకి? మొదట మనం కదలకుండా స్థిరంగా ఒక చోట కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. మనసు దానికదే పరిభ్రమిస్తూ ఉంటుంది. అయ్యో నేను ధ్యానం చేద్దామని కూర్చున్నానండి, అసలు మనసు నిలబడలేదు, ఎటో పోతుంది, అసలు దీనికి సంబంధం లేదు, నేను అనుకున్నది ఏంటి, అది ఎక్కడికో పోతుంది అని మనకు అనిపిస్తూ ఉంటుంది. మన ఉద్దేశం ఏంటి, మనం ఒక్కసారి కూర్చొని ధ్యానం అని అనుకోగానే అన్ని ప్రశాంతమైపోయి మనం ఏదో మిగిలిన వాళ్ళు చేసినంత సాధనలో ఫలితం కావాలనుకుంటాం మనం. కానీ ఎంత అభ్యాసం చేస్తే మనం ఆ స్థితికి రాగలుగుతాము? కాబట్టి మా స్వామి అంటున్నారు, మొదట మనం కదలకుండా స్థిరంగా ఒక చోట కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. మనసు దానికి అదే పరిభ్రమిస్తూనే ఉంటుంది. ఈ శరీర స్థిరత్వం రాను రాను మనసుకు వెళ్తుంది. ముందు స్థిరంగా కూర్చోవడం అలవాటయ్యి స్థిరంగా కూర్చోగలిగితే శరీరం నుంచి మనసుకు వెళ్తుందట స్థిరంగా ఉండటం అనేది. అప్పుడు మనసు స్థిరత్వం పొందుతుంది. ఎప్పుడైతే మనసు స్థిరత్వం పొందుతుందో అప్పుడు శరీరం ఎక్కడ తిరిగినా కానీ మనసు శాశ్వత లక్ష్యం మీదనే లగ్నమై ఉంటుంది అని బోధించారు. మనకేమో రెండు తిరుగుతూనే ఉంటాయి. కానీ స్థిరత్వం వచ్చిన తర్వాత మనం ఎక్కడ ఉన్నా ఏం చేస్తూ ఉన్నా చూడండి, మనసు కనుక స్థిరంగా ఉంటే మనకి ఎక్కడ ఉన్నా కానీ పనిచేస్తుంది. మనం లేనప్పుడు ఏమనుకుంటాం, ఎక్కడో ప్రశాంతంగా ఉన్న చోటుకి వెళ్తే కానీ మనసు స్థిరం అవ్వదు అనుకుంటాం. అక్కడికి వెళ్ళి కూర్చున్నా అదే మనసు అవే ఆలోచన చేస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళి కూర్చున్నా, అడవిలోకి వెళ్ళి కూర్చున్నా, లేకపోతే ఇంకో క్షేత్రానికి వెళ్ళి కూర్చున్నా కానీ మన మనసు స్థిరంగా లేకపోతే అలానే పనిచేస్తూ ఉంటుంది. అందుకని ముందు ఏంటట, స్థిరంగా కూర్చోవాలి. ఆత్మ సాక్షాత్కారం గురించి స్వామీజీ చెప్తున్నారు. ఆధ్యాత్మిక బాటలో ఉన్న ప్రతి భక్తుడు ఆత్మ సాక్షాత్కారానికి కాంక్షిస్తూ ఉంటాడు. చేసినా చేయకపోయినా, ఎవరైనా తెలిసినా తెలియకపోయినా ముందు గుడికి వెళ్తే ఏమడుగుతారంటే ముక్తే. మాస్టర్ అంటారు, ముక్తికి తగ్గించి ఏం అడగరట. బయటకు వచ్చి మాత్రం మళ్ళీ దాని వైపు ఒక్క అడుగు కూడా వేయం. లోపలికి వెళ్ళి ఇప్పుడు ఆయన ఏమడగాలి, స్వామి అన్నిటికీ బ్లాంక్ చెక్, ముక్తి ఇచ్చేసే, ఈ గోలే ఉండదంటే. కానీ ఆ ముక్తి కోసం మనం ఆయన సరేరా ఇస్తానరా ఈ మార్గంలో చేయంటే మాత్రం చేయమంట. బాబా ఇవ్వడానికే వచ్చారు, ఆయనంతా మార్గం అందించినా కానీ మనం దానికి సిద్ధంగా ఉంటాం. అందుకే అంటున్నారు, ఆధ్యాత్మిక బాటలో ఉన్న ప్రతి భక్తుడు కూడా ఆత్మ సాక్షాత్కారాన్ని ఆకాంక్షిస్తూ ఉంటాడు. అదే కోరిక. ఇది ఎవరి సాధన ద్వారా వాళ్ళు పొందవలసిందైనప్పటికీ కూడా ఇందుకు గురు కృప ఎంతో అవసరం. ఊరికే మనం సాధన చేయాలి, కానీ గురువు యొక్క కృప లేకుండా ఎంత సాధన చేస్తూ ఉన్నా కానీ మనం ముందుకు వెళ్ళడం కష్టం. అందుకని గురువు యొక్క కృప అవసరం, దానికి తోడు సాధన ఉండాలి. ఒకసారి ఒక భక్తుడు ఆత్మ సాక్షాత్కారం గురించి స్వామివారిని అడగగా వారు, ఆత్మ సాక్షాత్కారం అనేది మాటలలో చెప్పేది కాదు, అది అనుభవించవలసినటువంటి స్థితి. అంటే బాబా చెప్పింది అదే. అందుకని గురువు కూడా జ్ఞానం అంటే సాత్వికమైన అజ్ఞానాన్నే బోధిస్తారు. ఎందుకని
జ్ఞానం అనేది మాటలో చెప్పడానికి సరిపోదు. కాబట్టి జ్ఞానం గురించి బోధిస్తూ ఉన్నా అది జ్ఞానం అవటానికి లేదు. ఎందుకని జ్ఞానం అనుభవం అవ్వాల్సిందే. అందుకని స్వామి అంటున్నారు, అది ఆత్మ సాక్షాత్కారం అనేది మాటల్లో చెప్పేది కాదు. అది అనుభవించవలసినటువంటి స్థితి. ఎందుకంటే భగవంతుడు మాటలకు, మనస్సుకు, బుద్ధికి దేనికి అందడు. మాటలకు, మనస్సుకు, బుద్ధికి దేనికి అందడు. అది అన్నింటికంటే కూడా అతీతమైనది. ఆ అతీతమైన శక్తిని అనుభవపూర్వకంగా తెలుసుకోగలం, కానీ ఏ రకమైన ఇంద్రియం ద్వారా దానిని మళ్ళీ బయటకు తెలియపరచలేము అని బోధించారు. అంటే ప్రత్యక్షంగా మనకు అనుభవం అవ్వాల్సిందే ఆ స్థితి. అంతేగాని జ్ఞానం ఇలా ఉంటుందండి, అలా ఉంటుందండి, ఇలా ఉంటుందని చెప్తే అలా ఉంటుందంట అంటామే, కానీ అది మనకి అనుభవం కాదన్నమాట. అలాగే కష్టం అనేది సుఖానికి ఆధారం, వెలుతురుకు ఆధారం చీకటి అన్నట్లుగా కష్టం అనుభవిస్తే కానీ సుఖం ఏమిటో మనకి తెలియదు. స్వామివారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ఒక భక్తుని ఇంటికి విచ్చేశారని తెలిసి ఒకరోజు కొందరు భక్తులు అడ్రస్ తెలియక 2 గంటల సేపు వెతికి చివరికి వారి సన్నిధికి చేరుకొని, స్వామీజీ, అడ్రస్ సరిగ్గా తెలియక 2 గంటల నుండి ఎండలో తిరుగుతూ ఉన్నాను, కానీ మీ దర్శనం చేసుకున్న తర్వాత అలసటంతా పోయింది అని చెప్పారు. చూడండి, 2 గంటలు తిరిగాడట అడ్రస్ ఇచ్చినా కానీ తెలియక. ఆ ఎండలో తిరిగి తర్వాత ఎట్లాగో దర్శనం అయిన తర్వాత అప్పుడు అంటున్నారట, స్వామీజీ, అడ్రస్ సరిగ్గా తెలియక 2 గంటల నుండి ఎండలో తిరుగుతూ ఉన్నాను, కానీ మీ దర్శనం చేసుకున్న తర్వాత అలసటంతా పోయింది అని చెప్పారు. అప్పుడు వారు, తల్లి ఎంతో కష్టపడి ప్రసవ వేదన పడి బిడ్డను కంటుంది, బిడ్డను చూచిన తర్వాత ఆ వేదనంతా మర్చిపోతుంది. అలాగే కష్టపడి పనిచేసిన దానికి ఫలితం లభించినప్పుడు ఆ కష్టం కష్టంగా అనిపించదు అని బోధించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय।